మా పాత్రికేయులందరికీ ధన్యవాదాలు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్రంలో ఎదుర్కొన్నటువంటి పొగాకు రైతులు ఎదుర్కొన్నటువంటి సమస్యల మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతోటి ఒక అధ్యయనం చేసి ఏ విధంగా వాళ్ళకి హెల్ప్ చేయాలనే దాని మీద బాధ్యత అప్పచెప్పారు. మీరు ఒక్కసారి తీసుకుంటే 25-26 ఈ క్రాప్ సీజన్కి టొబాకో బోర్డు అప్రూవ్ చేసినటువంటి ఎఫ్సివి టొబాకో దాదాపు 140 మిలియన్ కిలోగ్రామ్స్ అయితే రైతులు రకరకాల కారణాలతోటి దాదాపు 240 మిలియన్ కిలో అంటే దాదాపు ఒక 90 నుంచి 100 కిలోలు మిలియన్ కిలోగ్రామ్స్ ఎక్సెస్ పండించారు పొగాకు రైతులు. దీంతో ఇంటర్నేషనల్ మార్కెట్లో రకరకాల వార్స్ కానీ ఇంకో కారణాల వల్ల కానీ ఈ ఎక్సెస్ టొబాకో పండించడం వల్ల కానీ ఈరోజు రేట్లు తగ్గిపోయినాయి. దీంతో ఎటువంటి సపోర్టు గవర్నమెంట్ నుంచి చేయాలనేటువంటి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు, టొబాకో బోర్డు వీళ్ళందరి అధ్యక్షతన అనేక రివ్యూ మీటింగులు తీసుకొని టొబాకో బోర్డు యూనియన్ గవర్నమెంట్ ఏ విధమైనటువంటి సపోర్ట్ ఇస్తుంది, స్టేట్ గవర్నమెంట్ ఏ విధమైనటువంటి సపోర్ట్ ఇస్తుంది, అదేవిధంగా టొబాకో బయర్స్ ఎటువంటి సపోర్ట్ ఇస్తారు, ఈ ముగ్గురు కలిసి చేస్తేనే మనం ముందుకు వెళ్ళగలమనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు అనేక రివ్యూ మీటింగ్స్ తీసుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి మంత్రి పీయూష్ గోయల్ గారితో ఒక గంట సేపు ఫోన్లో మాట్లాడారు. అదేవిధంగా నేను, లావు శ్రీకృష్ణదేవరాయలు గారు, రామ్మోహన్ నాయుడు గారు మేము ఒక 2 గంటలు కూర్చున్న తర్వాత అనేక డిస్కషన్స్ తర్వాత తీసుకున్నటువంటి ఫైనల్ రికమెండేషన్స్ ఏంటి అంటే ఇందులో టొబాకోలో ఎఫ్సివి టొబాకోలో 4 రకాలు ఉన్నాయి: బ్రైట్, మీడియం, లో అండ్ ఆఫ్ స్టైల్. అయితే బ్రైట్ మీడియంకి రైతులు ఎటువంటి ఎక్స్పెక్టేషన్తో ఉన్నారో ఆ ప్రైజుకు దగ్గరలో టొబాకో ఎక్స్పోర్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొనడానికి అంగీకరించారు కాబట్టి వాటితో ఎక్కువ ప్రాబ్లం లేదు. మనకి ప్రాబ్లం ఎక్కడుందంటే లో ఆఫ్ స్టైల్లోనే ఎక్సెస్ ఉంది. ఇది దాదాపుగా 90 మిలియన్ కేజీస్ ఉంది ఇందులో. దీనికి ఎటువంటి సపోర్ట్ కావాలనే ఉద్దేశంతో డిస్కషన్ జరగడం జరిగింది. అయితే ఇందులో టొబాకో బోర్డు కేంద్రం ఇచ్చేటువంటి సహకారం మొట్టమొదటిది ఏంటంటే ప్రతి ఫార్మర్కి బ్రైట్ కానీ, మీడియం కానీ, లో కానీ, ఆఫ్ స్టైల్ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా 50,000 రూపాయలు ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ ఫర్ 2 ఇయర్స్కి ఒప్పుకున్నారు. అది వాళ్ళు 2 ఇయర్స్లో పే చేయాలి. ఇయర్ 1లో 1 అయిపోయి అంటే నెక్స్ట్ సీజన్లో ఒక హాఫ్, తర్వాత ఫాలోయింగ్ సీజన్లో 28-29లో ఇంకొక హాఫ్ మళ్ళీ పే చేసే విధంగా అది యూనియన్ గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటిది. దాదాపు ఒక్కొక్క బాన్కి అంటే ఫార్మర్ అంటే ఒక్కొక్క బాన్కి వచ్చేటప్పటికి 50,000 రూపాయలు. ఇప్పుడు మీరు తీసుకుంటే టోటల్ బాన్స్ వచ్చేటప్పటికి 45,000 బాన్స్ ఉన్నాయి ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో. 45,000 ఇంటూ 50 అంటే దాదాపుగా ఒక 250 కోట్ల రూపాయల లోను యూనియన్ గవర్నమెంట్ నుంచి వస్తూ ఉంది. రెండోది స్టేట్ గవర్నమెంట్ నుంచి లో అండ్ ఆఫ్ స్టైల్కి కిలోకి 10 రూపాయలు స్టేట్ గవర్నమెంట్ పే చేస్తూ ఉంది. అంటే దాదాపు 94 మిలియన్ కేజీస్ ఈ 2 లో ఆఫ్ స్టైల్ ఉన్నాయి కాబట్టి సుమారుగా 10% అటు ఇటు వేసుకున్న ఒక 100 కోట్ల రూపాయలు స్టేట్ బడ్జెట్ నుంచి స్టేట్ ఇస్తూ ఉంది. మూడోది టొబాకో ఎక్స్పోర్టర్స్ వాళ్ళని మనం అడిగాం. ఎందుకంటే వాళ్ళకి కొన్ని సంవత్సరాల లాభం వస్తుంది, ఒక్కొక్కసారి వాళ్ళకి కూడా ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి ఉన్నా కూడా వాళ్ళు ఎటువంటి సపోర్ట్ చేస్తారంటే వాళ్ళంతటా వాళ్లే మనకు ముందుకొచ్చి బ్రైట్ టొబాకో 230 రూపాయలు, మీడియం గ్రేడ్ వచ్చేటప్పటికి 190 రూపాయలు, లో గ్రేడ్ వచ్చేటప్పటికి 110, ఆఫ్ స్టైల్ వచ్చేటప్పటికి 130 రూపాయలకి తగ్గకుండా మేము కొనటానికి ప్రయత్నిస్తామని చెప్పి టొబాకో ఎక్స్పోర్టర్స్ అందరూ కూడా చెప్పారు. ఈ విధంగా అంటే బ్రైట్ మీడియం వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ దగ్గరగా ఉన్నాయి కాబట్టి ఇబ్బంది లేదు. లో అండ్ ఆఫ్ స్టైల్ కొంచెం ఫార్మర్స్ ఎక్స్పెక్టేషన్స్కి వీళ్ళు కొనాలనుకున్న ప్రైజెస్ గ్యాప్ ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ వచ్చి 10 రూపాయలు ఇస్తూ ఉంది. వీటిని దాదాపు వచ్చే 2 నెలల్లో పర్ డే 2 మిలియన్ పర్ కేజీ టొబాకో ఆక్షన్ అయ్యే విధంగా 2 నెలల్లో కంప్లీట్ చేసే విధంగా మేము కోరాం. వాళ్ళు కూడా ఒప్పుకున్నారు టొబాకో బయర్స్. ఎందుకంటే ఈ 2 నెలలు దాటితే మళ్ళీ వేరే స్టేట్ నుంచి వచ్చేటువంటి టొబాకో ఇవన్నీ వస్తాయి కాబట్టి ప్రైజెస్ ఫర్దర్గా తగ్గే అవకాశం ఉంది. కాబట్టి ఫార్మర్స్ అందరూ కూడా ఈ 2 మంత్స్లో దీన్ని తీసుకోవాలని చెప్పి దీన్ని ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. మీరు ఒక్కసారి చూస్తే అంటే ఇది ఇప్పుడు చేసేటువంటిది మీరు ఒక్కసారి చూస్తే రాజకీయంగా కొంతమంది దీని మీద ఇష్యూ చేయాలని చూస్తూ ఉన్నారు. మీరు ఒక గత వైసీపీ గవర్నమెంట్లో చూస్తే
వాళ్ళ 5 సంవత్సరాల గవర్నమెంట్ ఉంటే ఒకే ఒకసారి మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ తీసుకొని ఒక 105 కోట్ల రూపాయలతోటి ఆ రోజున ఏపీ మార్క్ఫెడ్ ద్వారా వాళ్ళు టొబాకో కొన్నారు 5 సంవత్సరాల్లో ఒకే ఒకసారి. అయితే మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పోయిన సంవత్సరం బ్లాక్ బర్లీ టొబాకోకి ఇబ్బంది అయినప్పుడు ఫార్మర్స్కి 146 కోట్ల రూపాయలతోటి ఏపీ మార్క్ఫెడ్ ద్వారా మన స్టేట్ గవర్నమెంట్ కొనడం జరిగింది. ఆ టొబాకో అంతా కూడా ఇప్పటికీ కూడా డిమాండ్ లేకపోవడం వల్ల ఇంకా మనం అమ్ముకోలేనటువంటి పరిస్థితుల్లో ఇంకా అక్కడే నిల్వ ఉంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అంటే గత సంవత్సరం 146 కోట్లు, మళ్ళీ ఈ రెండో సంవత్సరం ఇప్పుడు మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ నుంచి దాదాపు 100 కోట్ల రూపాయలతోటి మనం టొబాకో ఫార్మర్స్కి సపోర్ట్ చేస్తున్నాం అనే విషయాన్ని ఒక్కసారి పొగాకు రైతులందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటూ, ఈ కార్యక్రమం అంటే ఎన్నో రకాల మీటింగ్స్ అన్ని అయిన తర్వాత ఈ రోజున దీనికి తీసుకొచ్చాం. ఇది షార్ట్ టర్ము, లాంగ్ టర్ము ఉన్న అనేక విషయాలను అధ్యయనం చేసిన తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయం కాబట్టి అందరూ ఆహ్వానిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ పైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నాయి. సజ్జలు కూడా మాట్లాడుతూ క్రెడిట్ అంతా మాదే అనే అంశాన్ని కూడా ఆయన స్పష్టంగా ఎట్లా చూస్తారు? ఒక్క నిమిషం అమ్మా, టొబాకో మీద ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా చెప్పండి, నేను నెక్స్ట్ భోగాపురం గురించి మాట్లాడతాను. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అందజేసే 50,000 రూపాయల బాండ్స్ అని చెప్పి అన్నారు కదా, సో దానివల్ల ఎంతమంది రైతులకి లబ్ధి చేకూరుతుంది? అంటే ఇప్పుడు 45,000 బాండ్స్ ఉన్నాయి. దాదాపుగా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క బాండే ఉంటుంది రైతులకి. సుమారుగా ఒక 40,000 మంది రైతులకి ఉపయోగపడాలి. దాదాపు అందరూ ప్రతి ఒక్కళ్ళు ఒక పొగాకు పండించే దాదాపు ప్రతి ఫార్మర్ ఇందులో వస్తారు అనేది మా ఎస్టిమేషన్. దీనికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే 100 కోట్ల రూపాయల బడ్జెట్ అన్నారు కదా, సో దాన్ని ఎట్లా ఇస్తారు రైతులకి? అది స్టేట్ వ్యవసాయ శాఖ నుంచి డైరెక్ట్ గా రైతుల అకౌంట్లోకే వేస్తారు. అది రేపటి నుంచే జరుగుతుంది. ఇప్పటి నుంచి ఇదంతా ఏదైతే మనం చెప్పాం ఇవన్నీ కూడా రేపటి నుంచి అమల్లోకి వస్తాయి. భోగాపురం యాక్చువల్గా నేను నాకు అవకాశం రాలేదు ఎక్కువ మంది ఉండేటప్పటికి మాట్లాడడానికి. మీరు ఒకసారి భోగాపురం తీసుకుంటే చాలా మందికి ఇందులో కన్ఫ్యూజన్ ఉంది, వాస్తవాలు కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ఇది భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది 2015లో ఆ రోజు ఏవియేషన్ మినిస్టర్గా ఉన్నటువంటి అశోక్ గజపతిరాజు గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు విభజిత ఆంధ్రప్రదేశ్కి ఒక మంచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండాలి, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఎలా ఉందో అలాంటిది ఒకటి కావాలనే ఉద్దేశంతో చేసినటువంటి ఆలోచన. అంటే ఐడియా ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారిది. దీనికి 2,700 ఎకరాలు సేకరించాలని ఆ రోజు అనుకున్నారు ప్రభుత్వం. బిడ్డింగ్ చేసిన తర్వాత జిఎంఆర్ గారు హైయెస్ట్ బిడ్డర్గా వచ్చారు. ఈ ఎయిర్పోర్ట్స్ మీరు ఒకసారి తీసుకుంటే జిఎంఆర్ గారు కానీ ఇంకొకళ్ళు కానీ ఇవి ఇమీడియట్గా 5-10 సంవత్సరాల్లో లాభాలు వచ్చేటువంటి పరిస్థితి లేదు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కానీ ఢిల్లీ ఎయిర్పోర్ట్ కానీ ఈ మధ్యనే వాళ్ళకి లాభాలు వస్తూ ఉన్నాయి. ఆ ప్రాంతంలో అంత డబ్బులు పెట్టి దాదాపు 5,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసి పెట్టేటువంటి పరిస్థితి లేదు. అయితే ఆ ప్రాంతం నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి జిఎంఆర్ గారు ఒక అభిమానంతో, రెండోది ముఖ్యమంత్రి గారి మీద ఉన్నటువంటి ఒక గౌరవంతో ఆ రోజు నిర్మించడానికి ఆయన హైయెస్ట్ బిడ్డర్గా వచ్చారు. ఆ రోజున జిఎంఆర్ గారు వచ్చి 2,700 ఎకరాలు. ఈ 2,700 ఎకరాలు ఏంటి? ఎయిర్పోర్ట్ ఒక్కటే కాదు, ఎయిర్పోర్ట్ చుట్టూ ఉన్నటువంటి స్కిల్ కానీ ఒక ఏవియేషన్ హబ్ తయారు చేస్తే కేవలం ప్రయాణికులే కాకుండా లాజిస్టిక్ పరంగా కూడా ఏ విధంగా ముందుకు వెళ్ళొచ్చు అనే ఉద్దేశంతో చేశారు. లాజిస్టిక్స్ అంటే ఏంటి? ఇప్పుడు మీరు వైజాగ్ ఎయిర్పోర్ట్ తీసుకుంటే 5,000 టన్నులు మాత్రం ఎక్స్పోర్ట్ అవుతుంది అక్కడి నుంచి. నిన్న ఓపెన్ చేసినటువంటి ఎయిర్పోర్ట్ 20,000 టన్నులు మనం ఎక్స్పోర్ట్ చేసుకోగలం. వచ్చే 20-30 సంవత్సరాల్లో 2,80,000 టన్నులు, అంటే 14 టైమ్స్ నిన్న ఆపరేట్ ఇప్పుడున్న వైజాగ్ ఎయిర్పోర్ట్కి 4 టైమ్స్ ఈరోజు స్టార్ట్ అయితే ఇక్కడి నుంచి ఇంకా 14 టైమ్స్ మనం ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి అవసరమైనటువంటిది. ప్రయాణికులు ఈ రోజున 60 లక్షలు ఇప్పుడు అక్కడి నుంచి వెళ్లే అవకాశం ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి వైజాగ్ ఎయిర్పోర్ట్లో 30 లక్షలు పర్ ఇయర్ ప్రయాణిస్తే ఈ రోజు నిన్న స్టార్ట్ చేసింది 60 లక్షలు వెళ్ళేది. ఇది కూడా ఎక్స్పాండ్కి 4,30,00,000 అంటే 7 రెట్లు ప్రయాణికులు పెరిగినా కూడా ఉండాల్సిన అవసరం. ఇలాంటి ఉద్దేశంతో 2,700 ఎకరాలతోటి ఒక ఎయిర్పోర్ట్ను ప్లాన్ చేశారు ఆ రోజున. మనం చేస్తే ఏమైంది? 2,700 ఎకరాల్లో గవర్నమెంట్ 2019కి వెళ్లేటప్పటికి 2,200 ఎకరాల భూసేకరణ జరిగింది. మిగిలిన భూములు కూడా ఎందుకు జరగలేదు? మిగిలిన 500 ఎకరాలు అంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్లి 1-2 ఇయర్స్ ముందు ఈ ప్రాంతంలో మీరు ఈ భూములన్నీ ఇవ్వద్దు, నేను వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్ని క్యాన్సిల్ చేస్తాను కాబట్టి మీరు ఇవ్వద్దు అని చెప్పి అక్కడ వాళ్ళ నాయకులతోటి
ముఖ్యమైన అంటే రన్వే వీటికి వెళ్లే వాటికి సంబంధించినటువంటి ల్యాండ్లు దాదాపు 500 ఎకరాల్లో కోర్టులో కేసులు వేయించారు ఆయన. ఆ 500 ఎకరాలు కోర్టులో కేసులు వేపిస్తే ఆ రోజు మనం భూమి పూజ చేసాం, ముందుకు వెళ్ళలేదు. 2019 జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ 500 ఎకరాల్లో వాళ్ళ మనుషుల చేతే వాళ్ళని వేరే రకరకాలుగా, అవన్నీ నేను డీటెయిల్స్లోకి వెళ్ళలేను కానీ రకరకాలుగా మేనేజ్ చేసి ఆ కోర్టులు నుంచి కొన్ని కేసులు విత్డ్రా చేయించి ఆ 300 ఎకరాలు దాదాపుగా ఎక్వైర్ చేశారు, కంప్లీట్ చేశారు ఆయన. అంటే 80% ల్యాండ్ ఎక్విజిషన్ మనం చేసి టెండర్లు కాల్ఫర్ చేసి ఇవన్నీ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత చేసింది ఒక 300 ఎకరాలు చేశారు. ఇంకా 200 ఎకరాలకు ఇంకా ఇష్యూస్ ఉన్నాయి, అవి ఇంకా పూర్తిగా అవ్వలేదు. ఈ 300 ఎకరాలు ఆయన చేస్తే తర్వాత ఏం చేశారు, రీటెండర్ చేశారు. పోలవరాన్ని ఏ విధంగా రీటెండర్ చేశారో ఇందులో ఏదో జరిగిపోయిందని చెప్పి రీటెండర్ చేశారు జిఎంఆర్ గారిని. ఆయనేమో జిఎంఆర్ గారు రాష్ట్రం మీద ఆ ప్రాంతం మీద ఉన్నటువంటి ప్రేమతో ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ తోటి హైయెస్ట్ బిడ్డర్ అయి ఆయన వస్తే ఈయన రీటెండర్ చేశారు. రీటెండర్ చేసి ఏమన్నా మార్చారా? ఒక్కది కూడా మార్చలేదు. మళ్ళీ రీటెండర్ చేస్తే మళ్ళీ ఆయనే నంబర్ 1 వచ్చారు. వచ్చిన తర్వాత మొదటి టెండర్ ఏదైతే చేశారో ఆ టర్మ్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయని టెండర్ కండిషన్స్ ఏమీ మార్చకుండా మళ్ళీ అది కంటిన్యూ చేశారు. సో జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో సాధించింది ఏంటి అంటే దీన్ని డిలే చేయటం, ఈ 500 ఎకరాలు ఏదైతే వాళ్ళు కేసులు పెట్టి అడ్డం పెట్టారో ఒరిజినల్ రేటు కంటే ఎక్కువ కాంపెన్సేషన్ వచ్చే విధంగా వాళ్ళ మనుషుల చేత కేసులు పెట్టించి వాళ్ళ నాయకులకి, మళ్ళీ ఇందులో రైతులకు న్యాయం జరగలేదు, అక్కడ ఉన్నటువంటి చోటా మోటా నాయకులు ఆ రైతుల్ని మేనేజ్ చేసి ఆ నాయకులకు డబ్బులు వచ్చే విధంగా చేశారు ఈయన. మళ్ళీ 2024లో మనం వచ్చిన తర్వాత ఇది ఇంకా మిగిలిన ఏవైతే ఉన్నాయో ఇంకా 100-200 ఎకరాలు ఆ రైతులతో మాట్లాడి అప్రోచ్ రోడ్లకు కావాల్సిన వాళ్ళందరితో మాట్లాడి రామ్మోహన్ నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఒక ప్రయారిటీగా తీసుకున్నారు ఈ ప్రాజెక్ట్ని. రామ్మోహన్ గారు ప్రతి నెల ఇక్కడ రివ్యూ చేశారు. దాదాపు నాకు తెలిసి ఒక 10 సార్లు అక్కడికి వెళ్ళారు. ప్రతిసార్లు రామ్మోహన్ నాయుడు గారు అక్కడికి వెళ్ళి ఇవన్నీ క్లియర్ చేస్తే నిన్న కంప్లీట్ అయినటువంటిది భోగాపురం. మీరు చూస్తూ ఉంటే ఇంత జరిగింది ఇందులో. ఈ జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు అంటే ఐడియా కూటమి ప్రభుత్వాన్ని, టెండర్లు కండిషన్స్ 80% ల్యాండ్ ఎక్విజిషన్ మాది, మళ్ళీ ఇప్పుడు వచ్చిన తర్వాత కంప్లీట్గా కన్స్ట్రక్షన్ చేసింది మేము, రామ్మోహన్ గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ. ఇందులో ఆయన క్రెడిట్ ఎక్కడొచ్చింది? ఆయన 300 ఎకరాలు ఆయన అడ్డం పెట్టి వాళ్ళ నాయకులకు డబ్బులు ఇప్పించి అక్కడ రైతులకి అన్యాయం చేసి నాకు క్రెడిట్ కావాలంటారు. ఇది కాదా వాస్తవం జగన్మోహన్ రెడ్డి గారు? మీరు కాదంటే మీరు డిబేట్కి రండి దీని గురించి. కాబట్టి ఇది వాస్తవం, ఇది ప్రజలు తెలుసుకోవాల్సినటువంటి విషయం. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున అమరావతిలో కొంతమంది రైతులను అడ్డం పెట్టి అక్కడ సీడ్ యాక్సెస్ రోడ్లు రాకుండా ఎటువంటి చేస్తా ఉన్నారో ఆ భోగాపురం ఎయిర్పోర్ట్ను కూడా అదే విధంగా చేసి కాలయాపన చేసి ప్రజలకి నష్టం చేశారు. ఆ రోజున ఏం చెప్పారు రైతులకి? మీరు కొన్ని రోజులు అయితే మీకు ఇంకా 2 లక్షలు ఎక్కువ వస్తాయని చెప్పి ఆ ప్రాంత ప్రజలకు చెప్పారు. 2 లక్షలు ఒక ఎకరానికి ఎక్కువ వస్తుందని. ఆ ఎయిర్పోర్ట్ కనుక 3 సంవత్సరాల క్రితం కనుక అయిపోయి ఉంటే 2,000 మందికి పైగా ఉద్యోగాలు వస్తే నెలకి 20,000 రూపాయల శాలరీ పెరిగితే ఒక్కొక్క వ్యక్తికి ఎంత వస్తుందండి? దాదాపు 2.5 లక్షలు. అంటే సంవత్సరానికి 2.5 లక్షల రూపాయల ఆదాయం. అంటే ఈ 5 ఏళ్లు తీసుకుంటే 10 లక్షల రూపాయలు ఒక వ్యక్తికి రావాల్సిన ఆదాయాన్ని కేవలం 2 లక్షల రూపాయలు ఎక్కువ వస్తాయని చెప్పి అబద్దాలు చెప్పించి వాళ్ళని భయపెట్టి గిరిజనుల్ని వాళ్ళకి తీవ్రమైనటువంటి అన్యాయం చేసినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఇలాంటి రాజకీయాలని చెప్పి ప్రజలు తెలుసుకోవాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. సార్, ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్ కాలేదంటే ఎయిర్పోర్ట్ వరకు కంప్లీట్ అయింది, కానీ కనెక్టివిటీ అనేది సరిగ్గా చేయకుండానే హడావిడిగా చేశారని ఇంకో కామెంట్. మీరు చెప్పింది ఇందులో దాదాపు దానికి 7 రోడ్లు కావాలి. వైజాగ్ నుంచి దాదాపు 5 రోడ్ల వరకు కంప్లీట్ అయిపోయినాయి, ఇంకా 2 రోడ్లు కావాలి. మీరు అన్నట్టు ఈ రోజున వైజాగ్ ఎయిర్పోర్టు సిటీకి దగ్గరలో ఉంది, ఫాస్ట్గా వెళ్ళి రాగలుగుతారు, ఇది వాస్తవమే. కానీ భవిష్యత్తు దృష్ట్యా దూర ప్రాంతంలో కావాలి. ఇదే చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారికి 5 సంవత్సరాలు ఉండింది కదా, రోడ్లు వేయొచ్చు కదా. ఒక్క రోడ్డు అన్న వేసారా ఎయిర్పోర్ట్కి? అన్నీ చేశానంటున్నారు, వాళ్లే చెప్తున్నారు రోడ్లు వేయలేదని అంటున్నారు కదా. మరి మీరేం చేశారు 5 సంవత్సరాల్లో? ఒక్క రోడ్డు వేయలేదు. మేము వచ్చిన తర్వాత యుద్ధ ప్రాతిపదికన ఒక 5 రోడ్లు వేసాం, ఇంకా 2 రోడ్లు వేయాలి. ఆ 2 రోడ్లు కూడా వేస్తారు. వైజాగ్ ప్రాంతంలో ఉన్న ప్రజలకి కొద్దిగా ఇబ్బంది జరుగుతుంది కొన్ని రోజులు, ఎందుకంటే ఇది గంటన్నర ప్రయాణం. అయినప్పటికీ ఈ రోజు మీరు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ చూస్తా ఉన్నారు, ఆ రోజు కూడా ఇట్లనే అన్నారు. ఈ రోజు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ చుట్టూ ఎంత ఎకో సిస్టమ్ బిల్డ్ అయిపోయిందో చూడండి మీరు.
ట్రాఫిక్ పట్టనటువంటి పరిస్థితి. ఇది కూడా 1-2 సంవత్సరాలు అవన్నీ జరుగుతాయి. అక్కడ ఉన్నటువంటి ప్రాంత రామ్మోహన్ నాయుడు గారు కానీ, భరత్ గారు కానీ, లోకల్ ఎంపీస్ కానీ వీళ్ళందరికీ కూడా వీటి మీద పూర్తి అవగాహన ఉంది. వాళ్ళందరూ కూడా ఇవన్నీ చేస్తారు. ప్రజలు అర్థం చేసుకోవాలి, అభివృద్ధిని అర్థం చేసుకోవాలి, చిన్న చిన్న కష్టాలు ఉంటాయనే విషయాన్ని కూడా అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఇప్పుడు భోగాపురం అయిపోయింది, ఇంకా నెక్స్ట్ మంగళగిరి ఎయిర్పోర్ట్ ఉంది, దాన్ని ఎప్పుడు స్టార్ట్ చేయవచ్చు? అవి దాని విషయం తర్వాత మాట్లాడతాను. థ్యాంక్ యూ అమ్మా. ఒకటి, టైం ఈజ్ వెరీ వాల్యుబుల్. మీరు ఏదైనా సరే అభివృద్ధి గురించి మాట్లాడని నేను మాట్లాడతాను, అంతేగాని ప్రజలకు ఉపయోగం లేదు. మమ్మల్ని ఎన్నుకున్నది ఎందుకు? ప్రజలకు ఉపయోగపడే ప్రతి నిమిషం ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలి, అంతేగాని వ్యక్తిగత విమర్శలకి నా టైం నేను వేస్ట్ చేసుకోదలుచుకోలేదు. థ్యాంక్ యూ.